తూరు సీదోను ప్రాంతాలకు చెందిన ప్రజలు అన్యులు. అక్కడ నివసించే ప్రజలు అన్యజనులు. వారు భయంకరమైన విగ్రహారాధికులు. తూరు సీదోను ప్రాంతాలకు చెందిన ప్రజలు వ్యభిచారము, అక్రమ సంపాదన వంటి భయంకరమైన పాపాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి విరోధమైన పనులు చేస్తూ, దేవునికి కోపము పుట్టించేవారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా నివసించిన కాలములో ఆయన ఇశ్రాయేలు దేశాన్ని విడిచి 85 కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసి అటువంటి తూరు సీదోనుల ప్రాంతాలకు ఆయన వెళ్ళటం జరిగింది. ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళాడు.